కూడా అందరికి కూడా నా వందనాలండి. ప్రార్థన చేసుకుని దేవుని సహాయం తీసుకొని రెండో మాట ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి ఉంచండి. పరలోకమందున్న మా తండ్రి గడిచిన ఉదయకాలం నుంచి తండ్రి పొదుపు కాచి కాపాడి తండ్రి సాయంకాలం వేళ తండ్రిలో కూడుకోవడానికి తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి మొదటిగా తండ్రి మీ కుమారుడు చెప్పిన మాటలు బట్టి మీరు మాతో మాట్లాడదు తండ్రి. నిలబడుతున్న తండ్రి నేను మాట్లాడుతుండగా మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి. మీ సమయోచిత జ్ఞానం చేత నన్ను బలపరచమని, మీ జ్ఞానం చేత తండ్రి నేను మాట్లాడగలిగే తండ్రి శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ కేవలం మీ మీద ఆధారపడుతుంది మీ మాట చెప్పగలిగే తండ్రి శక్తిని సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. ఎత్తబడుతున్న వాక్యం దుష్టుడెత్తుకు వెళ్ళిపోకుండా మా అందరి హృదయాల్లో నాటపడడానికి సహాయం దయచేయండి. ఇరువురికి తండ్రి మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి పెట్టుకున్నాం మా ప్రియపల్లో తండ్రి. ఆమేన్. లోకా సువార్త 23వ అధ్యాయం. లోకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మాట్లాడుతున్న మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. ఈ మాట ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఒక దొంగతో మాట్లాడుతున్నాడు. దొంగతో ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రేమ దేవుడు వల్ల ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎవరు మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆ పక్కన ఒక వ్యక్తి, ఈ పక్కన ఒక వ్యక్తి, మధ్యలో యేసుక్రీస్తు వారు. ఆ పక్క వ్యక్తి, ఈ పక్క వ్యక్తి ఎవరంటే దొంగ, మధ్యలో ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇక్కడ దొంగతో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు? నీవు అని మాట్లాడుతున్నారు. అంటే ఒక ఏకవచనం మాట్లాడుతూ నీవు అన్న పదము ఎందుకు ఉపయోగించాడు ఒక దొంగ దగ్గర? అక్కడ ఇంకా జన సమూహం లేరా? యూదులు అనేవారు, శాస్త్రులు అనేవారు, పరిసయ్యులు అనేవారు, ఇంకా అనేకమైన తెగలు అనేవారు, లేక అనేకమైన భాషలు మాట్లాడేవారు అక్కడ లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఉన్న సందర్భంలో, ఉన్న సమయంలో నీవు అని ఆయన ఒక్కరితోనే ఎందుకు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు? అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఆయనకు అనుగుణంగా లేరా? ఆయన చెప్పినట్టుగా లేక ఆయన ఎరగనట్టుగా వాళ్ళందరి జీవితాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని లేకుండా మనకి సెలవస్తుంది ప్రేమైన వాళ్ళు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక్క ఏకవచనంతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని ఒక దొంగతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకి బైబిల్ చెప్తుంది. ఒకసారి ఆ సందర్భం చూడగలిగితే కనుక యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడిన గనుక యూదులలో అనేకులు
దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినది ఏమో అని వ్రాసితినని సైనికులు. సరిపోతుంది. ఇక్కడ తన చుట్టూ ఉన్న జన సమూహం గురించి మాట్లాడుతూ ఇక్కడ ఎవరెవరు ఉన్నారంట? హెబ్రీ భాషలలో 19వ వచనంలో మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువేసిన సందర్భంలో సిలువ పైన ఆయనకు ఒక పేరు కొట్టించి ఆ పేరు మీద ఏమని వ్రాయించారు? యూదుల రాజైన నజరేయుడకు యేసు అని పై విలాసం మీద వ్రాయించి దానికి పెట్టించారు. ఇక్కడ ఈ యూదుల రాజైన నజరేయుడకు యేసు అనే మాట ఏ భాషల్లో వ్రాయించారంటే హెబ్రీ, గ్రీకు, రోమా ఈ 3 భాషల్లో కూడా వ్రాయించారు. హెబ్రీ, గ్రీకు, రోమా ఈ 3 భాషల్లో ఎందుకు వ్రాయించారంటే ఈ 3 భాషలు అప్పుడున్న కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన భాషలు, అంటే వాడుకలో ఉన్న భాషలు. ఈ పట్టణం అనేది దేనికి సమీపమైంది అంటే సిలువేసిన స్థలం దేనికి సమీపమైంది? పట్టణానికి సమీపమైంది. పట్టణానికి సమీపమైందంటే 20వ వచనంలో యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. 20వ వచనంలో గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, జరుగుతున్న సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. సిలువ వేసి ఆయనకి బోర్డు ఒకటి పెట్టి ఆ బోర్డు మీద రాయించింది ఏంటి? యూదుల రాజైన నజరేయుడకు యేసు అని రాయించారు. ఇది ఏ భాషలో రాయించారు? హెబ్రీ, గ్రీకు, రోమా ఈ 3 భాషల్లో కూడా దాన్ని వాయించారు. ఇక్కడ వచ్చింది ఎవరెవరంటే పట్టణానికి సమీపమై ఉంది కాబట్టి అనేక మంది జనసమూహం వచ్చారంట. అనేక మంది జనసమూహం వచ్చారు. 20వ వచనంలో మాట్లాడుతూ యూదులలో అనేకులు దానిని చదివిరి. అంటే యూదులలో అనేక మంది దాన్ని చదివారు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే భాషలో ఉందంటే అర్థమయ్యే భాషలో ఉంది. ప్రతి ఒక్కరు చదవగలిగే స్థితిలో దాన్ని రాశారంటే చదవగలిగే భాషలోనే రాశారు. ఇప్పుడు మనకి ఏమైనా తెలుగులో రాస్తే మనం చదువుతాం కదండి. ఇప్పుడు మనం తమిళనాడు వెళ్తే అక్కడ తమిళ్ తప్ప తెలుగులో పదం ఇంకేం ఉండదు. ఎందుకంటే వాళ్ళు తెలుగుకి అంత ప్రాముఖ్యత ఇస్తారు. మీకు రీసెంట్గా అక్కడ తమిళం గురించి కూడా గొడవ జరుగుతుంది. అక్కడ ఆ రాష్ట్రంలో హిందీ ప్రవేశపెట్టాలని మన కేంద్రం ప్రయాసపడుతుంది, ఆలోచన చేస్తుంది. దానికోసం గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? తమిళంకి అంత ప్రాముఖ్యత ఇస్తారు. అక్కడ తమిళంలో తప్ప ఇంకే భాషలో కూడా అక్కడ బస్సు మీద పేరు రాసి ఉండదు. మీరు గమనించారు లేదు? నేను వెళ్ళాను కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ ఆ భాషలో తప్ప ఇంకే భాషలో కూడా రాయదు. అది ఇప్పుడు మనకి వెళ్తే మనకు అర్థమవుతుంది. తమిళం మనకు అర్థమవుతుంది, వాళ్ళకి వెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న భాషల్లో తెలుగులో రాస్తారు, హిందీలో రాస్తారు, ఇంగ్లీష్లో కూడా రాస్తారు. ఇప్పుడు గుజరాత్ ఇక్కడికి వస్తే ఆ భాషలు చదవడానికి ఈజీగా ఉంటుందా? మనం ఈజీగా ఉండదా? మన ఏపీ వస్తే ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మనకి హిందీలో కూడా రాస్తారు. ఇప్పుడు వీళ్ళకి వాడుకలో ఉన్న భాష ఏంటి? తమిళనాడు వెళ్ళిపోకండి, బైబిల్ దగ్గర ఉంటుంది. హెబ్రీ, గ్రీకు, రోమా ఈ 3 భాషలు కూడా వాడుకలో ఉన్న భాషలు. ఈ వాడుకలో ఉన్న భాషలు ప్రజలందరూ వచ్చారు. ఈ వచ్చిన ప్రజలందరికీ కూడా ఈ 3 భాషలు ఖచ్చితంగా ఏదో భాష వచ్చే ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ పైన ఉన్న పదం చదువుకుంటారా? యూదుల రాజైన నజరేయుడకు యేసు ఈ పదం చదువుకుంటారా? ఖచ్చితంగా చదివే ఉంటారు.
కానీ వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? 21వ వచనంలో యూదులు, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా. వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుకున్నారు? ఏమని చెప్పారు? నేను యూదుల రాజుని చెప్పుకున్నారు. తను చెప్పుకున్నట్టుగా రాయండి, కానీ మేము ఒప్పుకున్నట్టుగా రాయకండి. ఎందుకంటే మేము అతను రాజు అని మేము ఒప్పుకోవడం లేదు. ఒకవేళ మీకు రాజు అనిపించిందనుకో, అతను చెప్పుకున్నాడు కాబట్టి అది మీకు ఓకే అనిపించిందనుకో, అతను యూదుల రాజు అని తన చెప్పుకున్నట్టుగా రాయండి, మేము ఒప్పుకున్నట్టుగా రాయకండి. అంటే ఇలా వైఖరి ఎలా కనబడుతుంది? ఇలా వైఖరి యేసుక్రీస్తు వారిని చూసే విధంలో ఎలా కనబడుతుందంటే అతను దేవుడిని ఒప్పుకోవడం లేదు. అతను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న పాపాన్ని నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలిగించడానికి వచ్చాడని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందుకే అతను యూదుల రాజుని తన చెప్పుకున్నట్టుగా రాయండి, కానీ మేము ఒప్పుకున్నట్టుగా రాయకండి, ఎందుకంటే మేము ఒప్పుకోవడం లేదు అని. కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రేమ వల్ల? సిలువ దగ్గర ఉన్న వాళ్ళకి కింద ఉన్న పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళు పరలోకానికి వెళ్ళడానికి అర్హులు కాదా? అర్హులు కాదు. ఎందుకంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అని తను ఒప్పుకోవట్లేదంటే వీళ్ళు తను అంగీకరిస్తున్నారా? అంగీకరించట్లేదా? అంగీకరించట్లేదు. అలాంటప్పుడు వీళ్ళు పరలోకానికి వెళ్ళడానికి అర్హత ఉన్నదా అంటే ఖచ్చితంగా లేదు. ఇది కిందున్న ప్రజల పరిస్థితి. సిలువ దగ్గర ఉన్న ఆ ఇద్దరి పరిస్థితి కూడా చూడగలిగితే కనుక మనం ఆయన ఏ ఉద్దేశంతో చూడాలో, ఎలా చూడాలో, వాళ్ళు చూసిన విధం బట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు మాట్లాడారో మనకు అక్కడ ఉన్న సందర్భం చూస్తే అర్థమవుతుంది. లోకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి, బ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపుమని చెప్పాను. సరిపోతుంది. ఇక్కడ ఒక దొంగ మాట్లాడుతూ ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పును. ఇక్కడ ఇతను దూషిస్తున్నాడా లేక ఆయన్ని అంగీకరిస్తున్నాడా? దూషిస్తున్నాడు. ఇక్కడ ఆయన ఒక విచిత్రమైన పదజాలం వాడాడు. అదేంటంటే నీవు క్రీస్తువు కదా అని మాట్లాడుతున్నాడు. అక్కడ బోర్డు పెట్టారని కదా, ఇందాక యోహాను సువార్తలో మనం చూసాం. ఆయన తలపైన బోర్డు పెట్టి దాని మీద ఏం రాశారు? యూదుల రాజైన నజరేయుడకు యేసు. యేసు అన్న పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. యేసు అన్న పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు. అంతే. ఇక్కడ దొంగ ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ బోర్డును చూసి ఇతను ఏమర్థం చేసుకున్నాడంటే, నువ్వు క్రీస్తువు కదా అంటే నువ్వు రక్షించేవాడు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని మాట్లాడుతున్నాడు. అంటే యేసు అన్న పదం ఇతనికి ఎలా అర్థమైంది? రక్షకుడు అని గుర్తించాడు, కానీ ఎక్కడ వరకు రక్షించేవాడు అని అర్థం చేసుకున్నాడు ఇతను. ఈ లోకం మట్టికే, ఈ లోకం ఉన్న దీని మట్టికే రక్షించేవాడు అర్థం చేసుకున్నాడు. అందుకే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని మాట్లాడుతున్నాడు. అంటే బోర్డును చూసి ఇతనికి ఏమర్థమైందంటే ఆ పదాన్ని చూసి ఇతను ఈ లోకం మట్టికే రక్షించేవాడని ఇతనికి అర్థమైంది. ప్రేమలో ఇతనికి అర్థమైంది. అందుకే నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో. ఎందుకంటే నీవు యేసు అన్న పదానికి ఏంటంటే రక్షకుడు అని అర్థం కదా, నువ్వు రక్షించేవాడు కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకో, నీతో పాటు మమ్మును రక్షించని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇంకో వ్యక్తి చూడగలిగితే కనుక 40వ వచనంలో, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటిని తగిన ఫలము పొందుచున్నాము. గాని ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ఇక్కడ రెండో వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన ఒకటి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. అంటే అతను గుర్తించింది ఏంటంటే, ఆయన ఏ తప్పిదం చేయలేదు. తప్పిదం చేసింది ఎవరంటే మనము. మనకిది న్యాయమే, ఆయనకి మాత్రం న్యాయం కదా. ఎందుకంటే మనం పాపులం, మనం పాపం చేసి ఈ సిలువెక్కం. మనం పాపం చేశాం కాబట్టి మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆయన పాపం చేశాడంటే ఆయన పాపం చేయలే. ఆయన పాపం చేయకోకుండా ఆయన ఎందుకు భరించాడంటే మనందరి వల్ల ఆయన భరించాడు. అందుకే ఆయన 42వ వచనంలో ఆయన గురించి మాట్లాడుతూ, ఆయనను చూసి యేసు అన్న పదానికి ఇతనికి ఏమర్థమైంది? రక్షకుడని అతనికి అర్థమైంది. అందుకే అతను ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను పాపం నుంచి రక్షించు. అందుకే నీకు ఒక రాజ్యం ఉంది. అక్కడ పైన పెట్టారు కదా, యోధుల రాజైన నజరేయుడు యేసు అని. పైన వ్యక్తి మాట్లాడుతూ, పైన వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు? నిన్ను నువ్వు రక్షించుకో. ఎందుకంటే యేసు అన్న పదానికి నువ్వు రక్షకుడు కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించని మాట్లాడుతున్నాడు. కింద ఉన్న వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే వీళ్ళిద్దరికి, ఒకరికేమో ఈ లోకం మట్టికే అర్థమయ్యాడు, ఒకరికేమో పర సంబంధంగా అర్థమయ్యాడు. అందుకే యేసు అని మాట్లాడుతూ, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి జీవితంలో వ్యత్యాసం కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారిని మనం ఏ ఉద్దేశంతో చూస్తాం అన్నది మనం పరిశీలించుకోవాలి. ఒక ఆయనకేమో ఈ భూ సంబంధంగా రక్షించేవాడుగా కనిపించాడు, ఒక ఆయనకేమో పర సంబంధంగా రక్షించేవాడుగా కనిపించాడు. అందుకే ఒక ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని దూషించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక ఆయనేమో మనకి ఇది న్యాయమే, మన మీద శిక్షా విధిలో మనం ఖచ్చితంగా ఉండాలి, ఆయన ఏ తప్పిదం చేయలేదు, ఆయన ఏ పాపం చేయలేదు అని ఒక ఆయన గుర్తించి ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నాడు. మన పరిస్థితి చూడగలిగితే కనుక మనం ఏ ఉద్దేశంతో చూడగలుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ భూ సంబంధం బట్టిగా చూస్తున్నామా, లేక పర సంబంధంగా చూస్తున్నామా? పర సంబంధంగా చూస్తే కనుక ఆయన నాకు పరలోకం ఇస్తాడని మనం చూడాలి. పర సంబంధంగా మనం చూస్తున్నామనడానికి రుజువు ఏంటంటే, ఈ లోకంలో మనం పాపి అని ఒప్పుకోవాలి. ఇక్కడ రెండో వ్యక్తి చేసింది అదే. ఎందుకంటే మనకి ఇది న్యాయమే. ఆయన ఈ పాపం చేయలేదు, ఏ పాపం కూడా చేయలేదు. ఆయన అన్యాయంగా సిలువ వేయబడ్డాడు. మనం పాపం చేసే ఈ పరిస్థితి మనం తెచ్చుకున్నాం. మనం దొంగతనం చేసాం, వ్యభిచారం చేసాం. వాళ్ళిద్దరికి ఉన్న బిరుదులు ఏంటంటే దొంగలు అని బిరుదులు. వాళ్ళు అంటే వాళ్ళిద్దరూ పాపులు. ఒక వ్యక్తి ఏమో పాపాలు ఒప్పుకుంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో పాపాలని కప్పిపెట్టుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఏమో పర సంబంధంగా దేవుని చూస్తున్నాడు, ఒక వ్యక్తి ఏమో భూ సంబంధంగా దేవుని చూస్తున్నాడు. ఇక్కడ ఎవరు కనికరించబడ్డారంటే, పర సంబంధంగా దేవుని ఎవరు చూసారో వాళ్ళే కనికరించబడ్డారు. పర సంబంధంగా చూడటం అంటే మరొక లోకం ఉంది, ఆ లోకంలోకి యేసుక్రీస్తు వారు నన్ను తీసుకెళ్తారని ఎవరైతే చూస్తారో, ఏ ఉద్దేశంతో ఆయన్ని చూస్తారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రేమ వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు. అంటే దేవుని ఎదుట మనం ఎప్పుడు ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే, మనం ఎప్పుడు పాపులమనే ఒప్పుకోవాలి. మనకి బైబిల్లో ఇద్దరు ప్రార్థన కనిపిస్తుంది. ఒకరు పరిసయ్యులు, ఒకరి సొంకరి. ఇక్కడ ఇద్దరు భక్తి చేస్తున్నారు, ఇద్దరు కూడా భక్తి చేస్తున్నారు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదు భక్తి విషయంలో. ఇద్దరు కూడా భక్తి చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి ఏమో భక్తిని బట్టి హెచ్చించుకుంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో భక్తిని బట్టి తగ్గించుకుంటున్నాడు. అందుకే ఒక వ్యక్తి ఏమో తృణీకరించబడ్డాడు, ఒక వ్యక్తి ఏమో నీతిమంతుడని పేరు పొందాడు. మనమే స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి బాప్తిసం తీసుకునే అవకాశం లేదు కాబట్టి
ఇక్కడ తీర్పు తీర్చేది దేవుడే కాబట్టి, న్యాయ విమర్శ చేసేది దేవుడే కాబట్టి, ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇచ్చేది దేవుడే కాబట్టి, ఆయన బాప్తీసం తీసుకోకపోయినా ఆయన దేవుడు కాబట్టి, ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన పరలోకం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. తీసుకెళ్ళాడు, అవకాశం లేదు, తీసుకెళ్ళాడు ఆయన. ఇక్కడ మనకి బాప్తీసం తీసుకునే అవకాశం ఉందా? అవకాశం లేదా? మనకి అవకాశం ఉంది. ఇప్పుడు మనం బాప్తీసం తీసుకోకపోతే కనుక చనిపోయే ముందు నేను పాపిని అని ఒప్పుకున్నా సరే మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే బాప్తీసం తీసుకునే ఒక వెసులుబాటు దేవుడు మనకు పెట్టాడు. ప్రతి ఒక్కరు కూడా బాప్తీసం తీసుకుని నేను పాపి అని ఒప్పుకుంటే కనుక పై వ్యక్తిలాగా పాపాలు కప్పుకొని నీ క్రీస్తు అయితే నేను రక్షించని చనిపోయే ముందు మాట్లాడే మాట కాకుండా, చనిపోకముందే ఇంకా జీవం ఉండగానే నీవు నాతో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీతో తీసుకెళ్తావని మాట్లాడే స్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే మనం బాప్తీసం తీసుకున్నప్పుడు వస్తుంది ప్రియమైన వాళ్ళు. అప్పుడు మనం ఎదురు చూడగలం ఆయన తన రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్తాడని. అంటే మనం ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడతామంటే, ఎప్పుడు మన పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఎవరు అని గ్రహించాలంటే నేను పాపిని అని గ్రహించాలి. నేను పాపిని అని గ్రహించాలి. పాపిని అని గ్రహించాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం పాపి అని గ్రహించామంటే ఒకసారి చేతులు ఎత్తండి. మనందరం పాపులమా కాదు? పాపులు అన్న ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తచ్చు. పాపులు అన్న మన పాపులను ఒప్పుకోవడానికి రుజువు ఏంటంటే మన చేతులు ఎత్తడం కాదు, మన బాప్తీసం తీసుకోవడం. మన పాపిని ఒప్పుకుంటే మనం నెక్స్ట్ చేసేది ఏంటి? బాప్తీసం తీసుకోవడం, అంతే కదా? మనం బాప్తీసం తీసుకుంటే నేను పాపిని ఒప్పుకోను, నేను చేసిన పాపాలు కడుపుకుంటున్నాను అని మనం ఒప్పుకున్నామంటే మన రుజువు ఏంటి? మాటతోను కాక, నాలుగుతో మాటతోను కాక క్రియతో ప్రేమించుకుంటాడు. అంటే మన క్రియలు అనేవి ఎలా ఉండాలంటే, మనం చేసే పని ఎలా ఉండాలంటే క్రియలతో, అంటే రుజువు చేసేదిగా ఉండాలి. ఇప్పుడు మనం పాపులను ఒప్పుకున్నాం అంటే మనం చేసే క్రియ ఏంటి? బాప్తీసం తీసుకోవడం. అంటే బాప్తీసం అంత ప్రాముఖ్యమైన ప్రియమైన వాళ్ళు, అంత ప్రాముఖ్యమైన. మనం పై దొంగ వలె మన పాపాలను మనం కప్పిపెట్టుకోకుండా కింద ఉన్న, అంటే వచనంలో రాయబడిన కింద ఉన్న వ్యక్తి వలె, కింద ఉన్న దొంగ వలె మన పాపాలను మనం ఒప్పుకుందాం. ఒప్పుకొని ఆయన నిజరక్షకుడు, ఈ లోకంలో నుంచి నన్ను రక్షించడానికి, ఆ పరమకు తీసుకెళ్ళడానికి ఈ భూమి మీదకి వచ్చాడని మనందరం కూడా గుర్తించే వారిగా ఉండాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా చిన్న ప్రార్థన చేసుకుని అధ్యక్షుల వరకు సమయాన్ని అప్పగిస్తాను సేవకులకి. పరలోకమందున్న మా తండ్రి, ఎప్పటివరకు తండ్రి మీ మాటలు చెప్పడానికి తండ్రి మీరు ఇచ్చిన అవకాశం పడుతుంది మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కింద యూదులైతే తండ్రి జ్ఞానులను పడేవారు, శాస్త్రాన్ని పడేవారు తండ్రి మిమ్మల్ని అంగీకరించలేదు తండ్రి. ఎంత పాండిత్యం వచ్చినా సరే తండ్రి మీరు ఎందుకు తండ్రి వారు ఎంత మాత్రం లక్ష్యం వచ్చలేదు తండ్రి. సిలువలో కనిపించిన దొంగ కూడా తండ్రి తన పాపాలను కప్పిపెట్టుకుంటూ తండ్రి ఈ లోకంలో నుంచి తండ్రి తన జీవితాన్ని రక్షించుకుందాం అనుకున్నాడు తప్ప